సో సీన్ అయ్యా. చెప్పన్నయ్యా. సో మన వాళ్ళు అయితే చాలా రోజుల నుంచి చాలా డౌట్లు అయితే అడుగుతున్నారు. ఆ డౌట్లకి ఈ రోజు క్లారిఫికేషన్ ఇద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఏదో చెప్పయ్యా కొంచెం. మోస్ట్ బాగా అడిగే క్వశ్చన్స్ అయితే కొత్త హాస్టల్ గురించి అలా అడుగుతారు. ఓకే, కొత్త హాస్టల్ గురించి. ఓకే, కొత్త హాస్టల్తో పాటు ఈ వీడియోలో ఏమేమి మాట్లాడుకుంటామంటే, సో నాన్ వెజ్ పెడతారా పెట్టరా? నాన్ వెజ్ పెడుతున్నారు, చికెన్ ఫిష్ పెడుతున్నారు. సో నేను దాని గురించి అయితే స్టోరీ అయితే చెప్తాను. వైఫై కనెక్టివిటీ గురించి అడిగారు, దాని గురించి చెప్తాను. ఓరియంటేషన్ డేస్, డాక్యుమెంట్ సబ్మిషన్ తర్వాత హాస్టల్లో ఉండొచ్చా, వెళ్ళిపోవాలని కూడా అడిగారు. సో హాస్టల్ చూపిస్తాను, ఓరియంటేషన్ గురించి చెప్తాను, హాస్టల్ థింగ్స్ ఏం తెచ్చుకోవాలని కూడా అడిగారు. సో దాని గురించి కూడా చెప్తాను. యూనిఫామ్ గురించి అడిగారు, చెప్తాను. బెడ్ సైజ్ గురించి అడిగాడు. నేను బెడ్ ఆర్డర్ చేయడానికి అడ్రస్ కూడా పెడతాను. సో నో ప్రాబ్లం, మీకైతే చాలా యూస్ఫుల్ వీడియో. వచ్చే ముందు అయితే కన్ఫర్మ్ చూడండి. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదామా సీనయ్య? స్టార్ట్ చేయరే. అయ్యో, సోది చెప్తున్నా ఉంటావా? అబ్బా సర్లే. ఫస్ట్ వీడియో చెప్పొద్దా? లోపల ఏమేమి చెప్తున్నావు డొల్ అనుకుంటారు కదా. సో హాస్టల్ కశ్యప్ భవనం అని చెప్పారు. సో కశ్యప్ భవనం ఏది అని అయితే నన్ను సాగొడుతున్నారు. సో కశ్యప్ భవనం అంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేసే ఉంది వీడియో. కొత్త హాస్టలే మీకు ఇచ్చేది, పండగ చేసుకోండి. సో లాస్ట్ ఇయర్ కట్టారు, మేము ఉన్నాము, మీకు ఇవ్వబోతున్నారు. మీకు ఎవరేమో అనుకున్నారు, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇస్తామని అన్నారు, కానీ మీకే ఇస్తున్నారని మీరు అంటున్నారు. కశ్యప్ భవనం అంటే కొత్త హాస్టలే. మరి ఐఎమ్ నాట్ షూర్ మీకు అదే ఇస్తారా ఇవ్వరా అని. మీరైతే చెప్తున్నారు కాబట్టి అదే అయి ఉండిద్ది. సో ఈ వీడియో దాని గురించే. యజ్ఞవల్కల్, సో వైబీ అనే దానికి ఎదురు ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ కింద కట్టారు కొత్త హాస్టల్. సో ఎలా ఉంది సీనయ్య హాస్టల్? అన్నయ్య హాస్టల్ మాత్రం కొత్తగా కట్టారు, చాలా బాగుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ సారే కొట్టేశారంటావా? గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టున్నారు. కొట్టేశారు, మరి వాళ్ళు ఫోర్త్ ఇయర్ అయ్యేటప్పటికి ఫోర్త్ ఇయర్ దాకా నువ్వు కలలు కానీ మాకు ఇది ఒక్క హాస్టలే ఉంది కొత్తది, అన్నేం లేవు. కొత్త హాస్టల్ ఒకే ఒకటి ఉంది, అది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇస్తున్నారని మీరు అంటున్నారు. కశ్యప్ భవనం అంటే అదే. సో మీకే ఇస్తున్నారని మీరు అంటున్నారు కాబట్టి మీకైతే కొత్త హాస్టల్ ఫిక్స్ అయిపోండి. సో హాస్టల్ అయితే బాగుంటుంది. మేము ఉన్నాం, 1 ఇయర్ ఉన్నాము. సో మా వల్ల ఏమైనా పాతబడి ఉండొచ్చు, పాతబడితే. సో మా ఇద్దరు అయితే కొత్తది, మీ ఇద్దరికి వచ్చేసరికి సెకండ్ హ్యాండ్ అయింది. సో పర్లేదు, బాగుంటుంది హాస్టల్. 2 ఇయర్స్లో ఏం అవ్వదులేండి, 20 ఏళ్ళ నుంచి హాస్టల్ కూడా ఉన్నాయి దీంట్లో, అట్లా ఉంటుంది. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చెప్పండి. సైకిల్స్ ఏంటన్నయ్య ఇక్కడ మనకి స్టార్టింగ్ లో? సైకిల్ మాది ఎక్కువ గ్రీన్ క్యాంపస్ కాబట్టి బళ్ళు గిల్లు ఏమి ఉండవు మాకు, సైకిల్ తప్పితే. నీకు కొత్తడు కదా, నీకు తెలియదు ఈ విధానాలన్నీ. మంచి మంచి కట్టుబాట్లు. ఎక్కువ గ్రీన్ క్యాంపస్. మొక్కలు ఎక్కువ, సైకిల్ బళ్ళు తక్కువ, సైకిల్ ఎక్కువ. ఏందోలే, మరి మామూలుగా ఉండదు. మరి అమృతాలో జాటం అంటే మామూలు సాహసమే అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడిగా. బాగా వైరల్ క్వశ్చన్ ఒకటి ఉంది మన దగ్గర, మన చికెన్ ప్రేమికుల కోసం. ఎక్కడికి వెళ్ళినా మనకు కావాల్సిన ఫుడ్, దాంట్లో మనకి నాన్ వెజ్ పెడుతున్నారా లేదా అనేది టాప్ మోస్ట్ క్వశ్చన్ అడిగారు. సూపర్ క్వశ్చన్. నేను దానికి ఇంటెలిజెంట్ ఆన్సర్, నాకు కూడా మైండ్ లో దొబ్బే ఆన్సర్ అవుతుంది. చికెన్ బిర్యానీ పెడుతున్నారు. సో చికెన్ బిర్యానీ అయితే ఒక పాస్ట్ 10 days నుంచి అయితే మొదలు పెట్టారు. సో చికెన్ బిర్యానీ అయితే పెడుతున్నారు. సో పండగ అయితే చేసుకోండి. చికెన్ బిర్యానీ పెడుతున్నారు, ఎగ్గుకి సంబంధించిన అన్నీ అయితే ఉన్నాయి. చికెన్ బిర్యానీ వరకే పెడుతున్నారు ఇప్పటి వరకు అయితే. సో స్నాక్ ఐటమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేము ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఎగ్ కూడా లేదు, ఎగ్ వచ్చింది మేము ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత. సో నెక్స్ట్ ఫిష్ అయితే వచ్చింది. ఫిష్ అయితే ఎగ్ ఉంది, ఫిష్ చాలా రోజుల నుంచి అయితే పెడుతున్నారు. మీ అదృష్టం బాగుండి మీరు వచ్చే లోపే మీకు చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఎంజాయ్ పండగ. నీకేం తెలుసులే, నువ్వు వేరే హాస్టల్ కదా, అంతే ఉంటుంది. నీకు హాయిగా రోజు తింటావు, దొబ్బి తింటావు. మాకు అట్లా కాదు. మా కష్టాలు మీకేం తెలుస్తాయిలే. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాయా, ఓరియంటేషన్ గురించి కదా. మన ఓరియంటేషన్కి వచ్చిన తర్వాత డాక్యుమెంట్ సబ్మిషన్ చేసి మళ్ళీ వెళ్ళాలా, లేకపోతే ఇక్కడే ఉండాలా, క్లాసులు మొదలవుతాయా, లేకపోతే మళ్ళీ డేట్ చెప్తారని అడుగుతున్నారు. ఓరియంటేషన్ తర్వాత క్లాసులే. ఇంకా మీరు లగేజ్ మొత్తం పేడా సర్దుకొని వచ్చేయండి, అంతే. పేడా సర్దుకొని ఓరియంటేషన్కి వస్తే హాస్టల్లో 2-3 రోజులు జరిగింది మీకు ఓరియంటేషన్. మాకైతే కరోనా బ్యాచ్, మాకైతే 1 డేనే. మీ సంగతి నాకు తెలియదు. మీకు ఎన్నాళ్ళు మీరు ఏమైనా డేట్లు సరిగ్గా చెప్తే, ఎవడు పట్టినా ఓరియంటేషన్ 25th నుంచి అంటున్నారు చెప్తే, ఒక సవ్యంగా అన్న ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఓరియంటేషన్ అన్న, అన్ని రోజులు ఏం చెప్తారన్నా అని ఏమన్నా చెప్తే చెప్తాము.
సో డేట్లు అయితే ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తే నేను మళ్ళీ ఇంకో వీడియో చేయటం, దానికి మెసేజ్కి రిప్లై ఇవ్వటం ఏదో ఒకటి చేస్తాను. సో ఓరియంటేషన్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మీరు హాస్టల్లోనే ఉండాలి. సో పెట్టే పేడ మొత్తం సర్దుకొని రండి. సో నెక్స్ట్ అన్నయ్య, అంతా బాగానే ఉంది కానీ గురు, మనకి ఇక్కడ హాస్టల్ చూస్తేనేమో అదిరిపోయింది. మరి రూమ్ అలాట్మెంట్లు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఓకే, రూమ్ అలాట్మెంట్. ఓకే, చాలా మంది ఇది కూడా అడిగారు. సో అసలు మీకు సేమ్ బ్రాంచ్ వాళ్ళు అయితే ఒక హాస్టల్లో ఒక రూమ్లో ఉండొచ్చు. సో వేరే వేరే బ్రాంచెస్, మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఇదే కామెంట్. సో అలా అయితే ఉండటానికి లేదు. సేమ్ బ్రాంచ్ వాళ్ళు అయితే ఒక చోట ఉండొచ్చు. ఫస్ట్ ఇయర్లో అయితే మాత్రం రోల్ నెంబర్ వైజ్. సో రోల్ నెంబర్ వైజ్ ఇది కొత్త హాస్టల్లో అలాట్మెంట్ అనేది 4 మెంబర్స్కి అయితే ఉంటుంది. సో 4 మెంబర్స్ కదా, 4 మెంబర్స్ అంటే సో రోల్ నెంబర్ వైజ్ 1, 2, 3, 4. సో ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డే స్కాలర్ లేకపోతే 1, 2, 3, 4 నెక్స్ట్ పేరు 5, 6, 7, 8 అలా 4 మెంబర్స్ కాడికి ఉంటుంది అలాట్మెంట్ అనేది. సో మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ వరకు అయితే ఇలానే, సెకండ్ ఇయర్ నుంచి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ అలా ఇలా పెట్టుకోవచ్చు. కానీ సో ఫస్ట్ ఇయర్ వరకు అయితే ఇలానే ఉంటుంది. సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యారండి. మోస్ట్లీ ఇంతే ఉంటుంది, మారదు. ఏం ఇయర్కి ఏం మారదు. ఫస్ట్ ఇయర్ వరకు అయితే ఏమి ఉండదు. సో ఇంటర్నేషనల్ హాస్టల్ వీడియో కూడా ఉంది. ఇంటర్నేషనల్ హాస్టల్ ఇస్తారా అని కొంతమంది అయితే అడిగారు. అన్నయ్య ఈ హాస్టల్ చూస్తుంటే నాకు ఇది మాటలు రావట్లేదండి. చెప్పేదండి, ఇది ఇంటర్నేషనల్ హాస్టల్ కాదు కానీ ఇంటర్నేషనల్ అలా హాస్టల్ ఉంది. చూస్తూ ఉండిపోతున్నాను. ఆ హాస్టల్ ఇస్తారా ఇవ్వరా అనేది అడిగారు. సో ఇంటర్నేషనల్ హాస్టల్ అయితే మాత్రం సో మాకైతే మాత్రం ఆప్షనల్ ఇచ్చారు. ఎక్కువ ఫీజు కడితే మాకు ఇస్తామని అయితే చెప్పారు ఫస్ట్ ఇయర్లో. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వచ్చిన తర్వాత ఏమన్నా వార్డెన్ రిక్వెస్ట్ చేస్తే మీకు కూడా అలా ఆప్షన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో చూడాలి. సో ఐఎమ్ నాట్ షూర్ దాని గురించి అయితే. సెకండ్ ఇయర్ నుంచి అయితే ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ విష్. మీరు వర్త్ అనుకుంటే మీరు డబ్బులు కడితే అయితే ఉండొచ్చు అని అనుకుంటా. ఎక్కువ డబ్బులు కడితే అయితే పంపిస్తున్నారు. సో అవైతే మాత్రం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాకుండా రూములు ఖాళీ ఉంటే అయితే పంపిస్తారు. సో సో ఇదైతే కన్ఫర్మ్. సో ఫస్ట్ ఇయర్లో మిమ్మల్ని పంపించరా అనేది సో వచ్చిన తర్వాత అయితే ఒక్కసారి కనుక్కుంటే మంచిది. సో బెడ్ సైజ్ గురించి అయితే అడిగారు. బెడ్ అయితే సింగిల్ కాట్. నేను కామన్స్లో అయితే మాత్రం కామన్స్లో అయితే మెన్షన్ చేస్తాను ఆ లింక్. ఆ బెడ్ అదే కొనుక్కోమని కాదు, సైజుల ప్రకారం ఒక లింక్ అయితే పెడతాను, అమెజాన్లో ఒక ప్రొడక్ట్ లింక్. సో ఆ డైమెన్షన్స్ ప్రకారం నేను అడ్రస్ కూడా వీడియోలో యాడ్ చేస్తాను. సో అడ్రస్కి మీరు వచ్చే టయానికి అడ్రస్కి పెట్టుకోండి. సో క్యాంపస్ అడ్రస్కి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టుకోండి. సో దట్ మీకు మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎక్కువ బరువు లేకుండా ఉంటుంది. సో నేనైతే అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను. అడ్రస్ ప్రకారం ఫీడ్ చేసుకొని పెట్టుకోండి. సో దెర్ విల్ బి ఏ డెలివరీ పాయింట్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అదైతే ఇబ్బంది ఏమి ఉండదు. దాని గురించి డెలివరీ పాయింట్ గురించి అయితే ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది, దీని గురించి లాస్ట్ ఇయరే పెట్టాను. సో దాని ప్రకారం చూసుకోండి. సో అన్నయ్య, మీరు ఎక్కడ చేరారో చెప్తారా కొంచెం ఈనయ్య? మనకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళకి ముందుండేది ఒకే ఒక ఆలోచన, ఫ్రెషర్స్ పార్టీసా? అలాంటి ఫ్రెషర్స్ పార్టీలు గీటీలు ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు అమృతలో. సో ఈ పార్టీలు ఉంటాయా, ఎంజాయ్మెంట్ బ్రో నువ్వు ఎంత మాట అన్నావు. అంతే ఉంటది బ్రో, మరి తప్పదు. మరి మీరు చేరిన తర్వాత అంతే ఉంటది. అందుకే మనం ముందు జాగ్రత్తకి మన వాళ్ళు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారేమో అని. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అమృత, ఈవెంట్స్ అండ్ అమృత అని వీడియో పెట్టా. అది కూడా చూడకపోతే చూడండి, లాస్ట్లో వస్తుంది, లేకపోతే ఛానల్లోకి వస్తే ఫస్ట్ అయ్యే ఉంటుంది. సో ఆ వీడియో అయితే చూడండి. సో ఎక్స్పెక్టేషన్స్ లిమిటేషన్లో పెట్టుకొని రండి. బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎంజాయ్మెంట్లు అవి ఇవి కుదరదు ఇక్కడ. అంతే, ఇంకో మాట మాట్లాడడానికి లేదు. 6 months కి ఫెస్ట్ అనేది జరిగింది. 6 months కి ఫెస్ట్ అంటే ఫెస్ట్లు ఉంటాయి. ఈ ఫ్రెషర్స్ పార్టీలు, న్యూ ఇయర్ పార్టీలు, పబ్బాలు అట్లాంటివి ఉండవమ్మా. సో నెక్స్ట్ ఇంకేముంది సీనయ్య క్వశ్చన్ నీకు? యూనిఫామ్ గురించి. జాయిన్ అయితే గుర్తొచ్చేది ఫ్రెషర్స్ పార్టీ అను సీనియర్స్. ఈ సీనియర్స్ అనేది ర్యాగింగ్ కానీ అలాంటివి జరుగుతాయి అంటావు? ర్యాగింగ్ అయితే మాత్రం తెలుగు వాళ్ళు తమిళోళ్ళని ఏం చేయరు, తమిళోళ్ళు తెలుగు వాళ్ళని ఏం చేయరు. సో తెలుగు వాళ్ళు అయితే మాత్రం తెలుగు వాళ్ళ మీద డామినెన్స్ చూపిస్తారు కానీ ర్యాగింగ్ అంటే ఏమి ఉండదు, కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు. సో అదైతే క్వైట్ కామన్. నేను ఫేస్ చేసి వచ్చాను. సో అలా క్వైట్ కామన్ అయితే ఉంటుంది. ఇంకా అన్న సీన్ అన్నా ఇంకేమున్నాయి డౌట్లు? హాలిడేస్ కూడా ఇవన్నీ బాగానే వస్తాయి కదా బ్రో? హాలిడేస్కి సెమ్కి మధ్య అయితే మాత్రం సో లిమిటెడ్గానే ఉంటాయి, ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇయర్కి మధ్య అయితే 1 month ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు ఎప్పుడు ఫస్ట్ ఇయర్లోనే ఏమో 45 days ఇచ్చినట్టు గుర్తు. మళ్ళీ ఈ హాలిడేస్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏమో ఒక 50 days ఏమో ఇచ్చారు.
అలా ఉంటాయి హాలిడేస్. 50 డేస్ హైయెస్ట్ ఇప్పటిదాకా ఇచ్చిన దాంట్లో. అలా ఉంటది. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సీనయ్య? ప్రతిరోజు యూనిఫామేనా బ్రో? సివిల్ ఆ! వేసుకోకూడదా? మర్చిపోయా యూనిఫామ్ గురించి అడిగారు. సో, యూనిఫామ్ రాంగాల్నే అయితే మీకు మీ సైజులు కొలతల ప్రకారం తీసుకుంటారు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ రెడీమేడ్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్‌ట్రా లార్జ్‌ల సైజులనుకోండి, లేకపోతే ఎక్స్‌ట్రా స్మాల్ సైజులనుకోండి, మీకు పట్టకపోతే మీ సైజుల ప్రకారం తీసుకుంటారు. లేకపోతే అక్కడ రెడీమేడ్ అయితే ఉంటాయి. అవైతే చూసుకొని ఆర్డర్ అయితే చేసుకోవాలి. క్లాత్ అయితే ఫ్రీయే గానీ, స్టిచ్చింగ్ అయితే తీసుకుంటారు. సో, 3 పెయిర్స్ అయితే ఇస్తారు స్టార్టింగ్‌లో. ఆ 3 పెయిర్స్‌నే 4 ఇయర్స్ వాడుకోవాలి మీరు. సో, ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో చినిగిపోతే మీరెళ్లి కొనుక్కోవచ్చు కానీ, మోస్ట్‌లీ ఆ 3 పెయిర్స్ సరిపోతది. సో, మండే టు ఫ్రైడే యూనిఫామ్. సాటర్‌డే కాలేజ్ ఉంటే మాత్రం సివిల్ డ్రెస్ ఏసుకోవచ్చు. సో, యూనిఫామ్ అయితే కంపల్సరీ. యూనిఫామ్ అయితే మండే టు ఫ్రైడే వరకైతే కన్ఫర్మ్ ఏసుకోవాలి. సో, స్టిచ్చింగ్‌కి అంతా ఇక్కడికొచ్చిన తర్వాత అక్కడ మీకేమి ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. సో, ఓరియంటేషన్‌కొచ్చినప్పుడు స్టిచ్చింగ్ డిపార్ట్‌మెంట్ ఉంటది. సో, 3 యూనిఫార్మ్స్‌కైతే ఇస్తారు. సో, మీరు ఎన్ని సివిల్ డ్రెస్సులు తెచ్చుకోవాలన్నా, ఎన్ని రోజుల తర్వాత యూనిఫార్మ్ వచ్చిద్దని మీరు అడిగితే గనక, యూనిఫార్మ్ అనేది ఒక 1 మంత్ 40 డేస్ తర్వాతే వస్తది. సో, 1 మంత్ 40 డేస్‌కి మీరు డ్రెసెస్ మీ ఇష్టం వచ్చినవి సివిల్ డ్రెస్సులు తెచ్చుకోవచ్చు. ఆ రకంగా ప్లాన్ చేసుకొని తెచ్చుకోండి. ఆహ్, సో, ఆ రకంగా ప్లాన్ చేసుకొని తెచ్చుకోండి. సో, ఫస్ట్ 40 డేస్ అయితే నాన్ యూనిఫార్మే. సో, దానికి తగ్గట్టు చొక్కాలు, ప్యాంట్లు తెచ్చుకోండి. ఆ తర్వాత నుంచయితే యూనిఫార్మ్. సో, సాటర్‌డే ప్రతి సాటర్‌డే ఏమి ఉండదు. చాలా రేర్‌గా ఉంటది. సో, దాని ప్రకారం సివిల్ డ్రెస్సులు తెచ్చుకోండి. అది సంగతి. సో, సీనయ్య మీ షాపింగ్ అయిపోయిందా హాస్టల్‌కి? అయిపోయిందన్న. అంతా అయిపోయిందా? మొత్తం అయిపోయిందన్నయ్య. సరే మనోళ్ళకి కూడా చాలా డౌట్‌లయితే ఉన్నాయి. హాస్టల్‌కి ఏమేమి తెచ్చుకోవాలని చాలా మందయితే అడిగారు. సో, వాళ్ళ కోసం అదేలే హాస్టల్‌కి ఓకే. వాళ్ళ డౌట్‌లు కూడా నిజమే అనుకోవచ్చు. మనం ఆల్రెడీ ఉన్నోళ్ళం ఏం అవసరం అవుతాయని అడుగుతుంది తప్పేం కాదు కదా! సో, దాని గురించి దానిలోకెళ్ళే ముందు వైఫై కనెక్టివిటీ గురించయితే చాలా మంది అడిగారు. సో, హాస్టల్ అవును. డిపెండ్స్ ఆన్ ద హాస్టల్ ఇట్ వేరీస్. సో, సిగ్నల్ అనేది ఒక్కో హాస్టల్‌కి 2 కిలోమీటర్లేమో దూరం ఉంటది ఒక్కో హాస్టల్‌కి. సో, అలా ఒక్కో చోట ఒక్కోలాగొస్తది. సో, హాస్టల్ వైఫై గురించి మాట్లాడుకుంటే మాత్రం హాస్టల్ వైఫైలో హాట్‌స్టార్ ఒకటే ఫోన్‌లో పనిచేయదు. మిగిలినయన్నీ గూడా ల్యాప్‌టాప్‌లో గానీ, ఫోన్‌లో గానీ వాడుకోవచ్చు. సో, మీరింకా పులిహార సైట్‌లేమన్నా అనుకుంటే పులిహోర సైట్లు పనిచేయవు. మీ పులిహోర వ్యాపారాలు ఏదైనా ఉంటే మీ నెట్‌తోనే పెట్టుకోవాలి ఆ పులిహోర వ్యాపారాలు. అర్థమైందా షిట్ మ్యాన్. సీనయ్య? షిట్. ఆ! అలా నీలాంటోళ్ళు ఉంటారనే సీనయ్య ఇట్లాంటివి పెట్టారు. హ్మ్. పత్తి వ్యాపారాలు ఏమన్నా ఉంటే అక్కడ పెట్టుకోండి. మీ నెట్‌తోనే పెట్టుకోవాలన్నమాట. అవి హాస్టల్ క్యాంపస్ వైఫైతో మొత్తం హ్మ్. క్యాంపస్ మొత్తం డిసిప్లిన్‌తోనే నిండిపోయింది. మరేమన్నా అదర్ యాక్టివిటీస్‌కి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? అదర్ యాక్టివిటీస్ అంటే నువ్వు డిసిప్లిన్‌తో నిండిపోయిందంటున్నావు గదా! అదర్ యాక్టివిటీస్ అంటే నువ్వు చేయొచ్చు కానీ పట్టుబట్టావంటే మాత్రం ఫస్ట్ ఇయర్‌లో ఇలానే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళని 1 మంత్ అబ్బాయిని సస్పెండ్ చేయటం అయితే జరిగింది. చిన్న అన్‌పార్లమెంట్ ఏమంటారు దాన్ని? నేను చెప్పకూడదు. చిన్నది అదేం పెద్దది గాదు. చిన్న రొమాంటిక్ సీన్ అనుకోండి. దానివల్ల 1 మంత్ అటు ఇటు సస్పెండ్ అయితే అయ్యారు. సో, ఇంటికైతే మాత్రం ఏమని రాసి పెడతారంటే ఏదో చేయకూడని పనులు చేశారు అన్నట్టుగా డిస్‌ప్లే జేస్తారు ఇంట్లో వాళ్ళకి. సో, వాటిలో మాత్రం జాగ్రత్తగుండండి. జాగ్రత్తగా. సో, ఇంక హాస్టల్ రిక్వైర్మెంట్స్ కిందకొచ్చేస్తే, సీనయ్య మీ షాపింగ్ అయిపోయిందన్నావు. నువ్వేమన్నా జెప్పు. ఏమన్నా మిస్ చేస్తే నువ్వు కవర్ జేసేయి. సరేనా? ఓకే. సో, హాస్టల్ రిక్వైర్మెంట్ అయితే షూస్ ప్రకారం అయితే నార్మల్ షూ ఒకటి, బాత్రూమ్ చెప్పులొకటి, క్యాజువల్ షూస్ ఒకటి. సో, ఫార్మల్ స్పోర్ట్స్ షూ అయితే ఒకటి తెచ్చుకోండి. స్పోర్ట్స్ ఆడినా, ఆడకపోయినా పనికొస్తది ల్యాబ్‌కేసుకెళ్ళడానికి. సో, ఎక్స్‌టెన్షన్ బాక్స్ అయితే తెచ్చుకోండి. సో, మీది కొత్త హాస్టలే గాబట్టి బానే ఉంటాయి సర్క్యూట్లు. కాకపోతే ఎక్స్‌టెన్షన్ బాక్స్ అనేది రికమెండ్ జేస్తాను నేనైతే. ఎక్స్‌టెన్షన్ బాక్సే సరిగ్గా చూసి తెచ్చుకోండి. సో, వాటర్ బాటిల్ అయితే మీరే తెచ్చుకోవాలి. సో, బెడ్ సంగతి జెప్పేసా గదా! బెడ్ అడ్రెస్ కూడా పెడతాను నేను. సో, ఆ అడ్రెస్‌కైతే ఆర్డర్ పెట్టుకోండి. ఆహ్, ఇంకా బకెట్ అవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు. బుక్స్ కూడా ఇక్కడ ఉంటాయి. బుక్స్, పెన్స్. సో, పెన్స్ కొంతమందికి స్పెసిఫిక్‌గా ఉంటాయి. అంటే నాలాంటోడికి. నేను ఏ పెన్నులు పడితే ఆ పెన్నులు వాడను. సో, సెలెక్టెడ్ పెన్స్ అయితే మాత్రం కొనుక్కొచ్చుకోండి. సో, బకెట్ అయితే ఇక్కడ దొరుకుతది. బకెట్, మగ్, లాండ్రీ బ్యాగ్ ఇక్కడ దొరుకుతది. సో, యాస్ కంపారిటివ్‌లీ బయట ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ. సో, అది అయితే కన్సిడరేషన్‌లోకి తీసుకోండి. సో, అంబ్రెల్లా అయితే ఒకటి కన్ఫర్మ్ తెచ్చుకోండి. ఇక్కడ వర్షాలెక్కువ. ఒక పలానా టైంలో అయితే వర్షాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, దాని ప్రకారం అంబ్రెల్లా అయితే ఒకటి తెచ్చుకోండి. సో, గదిలో మిర్రర్ ఉండదు. బాత్రూమ్ దాకా ఎళ్ళాల్సిన అవసరం లేకుండా చిన్న మిర్రర్ అయితే ఒకటి తెచ్చుకోండి.
ఇంకేముంటాయి, వాచ్ ఒకటి తెచ్చుకోండి ఎగ్జామ్స్ కన్నా. ఎటు యూనిఫామ్ కాబట్టి మీరు ఇంక చూపించేది ఏముండదు. చెప్పులను వాచీలో తప్పితే మీరు ఎక్కడ ఏవి చూపించలేరు మీరు ఏమన్నా ఉన్నా కానీ. సో వాచీలో చెప్పులే తప్పితే మీరు ఏమి మార్చలేదు. సో ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అనేది మీ ఇష్టం యూనిఫామ్ అనేది. సో స్టిచ్చింగ్ అప్పుడు మీరు చెప్పుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ కావాలా హాఫ్ హ్యాండ్స్ కావాలనేది. షూ అనేది కంపల్సరీ కాదు. ల్యాబ్కి మాత్రం కొన్ని స్పెసిఫిక్ ల్యాబ్స్కి షూ కంపల్సరీ. సో వాటికి వరకు వేసుకెళ్తే చాలు. నార్మల్గా అయితే క్యాజువల్గా మీరు ఎట్లాంటి చెప్పులు వేసుకుని తిన్నా ఎవడేం అడగడు. సో అంబ్రెల్లా చెప్పేసాను, మిర్రర్ చెప్పాను, వాచెస్, పికిల్స్ అయితే తెచ్చుకోండి. సో పికిల్స్ ఇంట్లో వాళ్ళు చేసి తెచ్చుకోండి, నాన్ వెజ్ పికిల్స్. సో వచ్చిన తర్వాత మళ్ళీ అవి కావాలి ఇవి కావాలంటే ఆర్డర్ మళ్ళీ పంపిస్తాను, కొరియర్ పంపిస్తానికి లేట్ అవుతుంది అనవసరమైన ఖర్చు. సో ఇంటి నుంచి వచ్చేటప్పుడే పిండొంట్లు పాడు బీడు తెచ్చుకోండి. సో ఉంటాయి ఉంటాయి మీకు నచ్చినా నచ్చకపోయినా. సో ఫస్ట్ ఇయర్లో కాబట్టి మేబీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి నచ్చచ్చు. సో సెకండ్ ఇయర్ నుంచి సో కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ రొట్టలాగా అనిపిస్తుంది. సో తెచ్చుకుంటే మంచిది. ఆ, ఇంకేమన్నా ఉన్నాయా సీనయ్య? నేను మర్చిపోయాను. అన్నయ్య ఇప్పుడు షూస్ కొనుక్కోమని చెప్పావు. ఇప్పుడు మనం సగం మంది క్యాజువల్ కాకుండా స్పోర్ట్స్ కొనుక్కున్నారు. మనకేమైనా గ్రౌండ్ మీద ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయంటావా? గ్రౌండ్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి, మీకు ఇబ్బంది ఉండదు. గ్రౌండ్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. స్పోర్ట్స్ షూ అయితే ఒకటి తెచ్చుకోండి, ఆడడానికి ఎప్పుడైనా సరే. దూకులు ఆడకపోయినా ఆడేటప్పుడు పనికి వస్తాయి, అను ల్యాబ్కి కూడా పనికి వస్తాయి. ఫార్మల్ అయితే ఒకటి తెచ్చుకోండి, డిగ్నిటీగా ఉంటాయి. ఇంకా సో ఇయర్ ఫోన్స్ కానీ హెడ్సెట్ కానీ ఒకటి తెచ్చుకోండి, ఇయర్ బడ్స్ కానీ ఏవో ఒకటి. సో దట్ రూమ్లో నలుగురు ఉంటే ఒకరిదొకరు కొలిజన్ అవ్వకుండా, ఎవరితో గొడవలు రాకుండా ఎవరితో చూసుకోవచ్చు. జిమ్ వేర్, ఒకవేళ జిమ్కి 3 జిమ్లు ఏమి ఉంటాయి ఇక్కడ, ఒకటి లేడీస్కి 2 మెన్స్కి అయితే ఉంటాయి. మెన్స్కి 3 అనుకుంటా. సో యాజ్ పర్ దట్ మీరు ఒకవేళ జిమ్కి వెళ్ళే ఆలోచన నుంచి జిమ్ వేర్ తెచ్చుకోండి. జిమ్ వేర్ కాకుండా వేరే వేరేతో వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు, మీ ఇష్టం అది. నేను ఏదో కామన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మనోడు బాగా జిమ్కి వెళ్ళి బాగా 6 ప్యాక్ పెంచుదామని అనుకుంటున్నాడు కాలేజ్కి వచ్చేలోపు. సో ఇంక తర్వాత స్విమ్ వేర్ కూడా ఉంది. స్విమ్ వేర్ కూడా స్విమ్మింగ్ పూల్ అయితే ఒకటి ఉంటుంది. సో దాంట్లో అయితే నైలాన్ క్లోత్స్ కంపల్సరీ. సో దాని ప్రకారం మీరైతే తెచ్చుకోండి. వీడు స్విమ్మింగ్ పూల్కి అయితే రోజు వెళ్తారు 6 ప్యాక్ చేద్దామని. అది ఎప్పటికి అవ్వాలో చూడాలి. అన్న 6 ప్యాక్ అయితే మాత్రం ఫస్ట్ వీడియో నేనే పెడతా వాడిది. సో క్రికెట్ బ్యాట్లు, షటిల్ బ్యాట్లు అయితే మాత్రం సో మీ ఐడి కార్డ్ చూపిస్తే అయితే మాత్రం ఇస్తారు. సో కాకపోతే అవి లిమిటెడ్గానే ఉంటాయి. మీ ఐడి కార్డ్ పెట్టి తీసుకెళ్ళచ్చు. సో మీకు బాగా ఆడాలి, మేము బాగా 24 గంటలు ఆడతాం అనుకుంటే కనుక మీ బ్యాట్లు మీరు, మీ షటిల్ బ్యాట్లు మీరు తెచ్చుకుంటే బాగుంటుంది. టెన్నిస్ కోర్ట్ కూడా ఉంటుంది. సో దట్ యూ కెన్ ఎంజాయ్. సీనయ్య ఇంకేమైనా మర్చిపోయామా? బోర్ కొడుతుందా? లాగ్ చెప్తున్నానా? తలకాయ తింటున్నానా? దొబ్బేస్తున్నానా? చెప్పు సీనయ్య, మాట్లాడవేంటి సీనయ్య? ఏంటి సీనయ్య సొనుగుతున్నావు? చెప్పు సీనయ్య. అంటే మనకి ఇక్కడే జిమ్ ఫీజులు ఎక్కువ ఉంటున్నాయి, మరి మీకు అక్కడ జిమ్ ఫీజులు ఎలా ఉంటాయని ఆలోచిస్తున్నా. జిమ్ కి ఫీజే ఉండదు. స్విమ్మింగ్ పూల్ కి అయితే మాత్రం 1 month ప్యాకేజ్ 400 ఉంటుంది. లేకపోతే రోజు ఎప్పుడైనా ఒక పలానా రోజు వెళ్తామంటే 40 రూపీస్ అనుకుంటా ఛార్జ్ పర్ 1 hour కి. కార్డ్ అయితే ఉంటుంది, మంత్లీ కార్డు 400. మీలాగా రేట్లు ఉండవు. ఈ మాత్రం చాలు. అంతే ఉంటదిరా, స్టార్టింగ్ లో అంతే ఉంటది. ఏదో చేద్దాం ఏదో పొడి చేద్దాం అని 4 రోజులు పోతే అంతే దోల తీరిపోద్ది. ఆ తర్వాత ఏం ఉండదు. సో హార్లిక్స్ బూస్ట్ తాగే అలవాటు ఉంటే కొనుక్కొచ్చుకోండి. సో సాయంత్రం పాలు అయితే ఇస్తారు, పాలు టీ కాఫీ అయితే ఇస్తారు. సో పొద్దున్న కూడా కాఫీ టీ పాలు ఇస్తారు. సో నీ ఇష్టం వచ్చింది కలుపుకొని తాగు. నీకు బూస్ట్ తాగే అలవాటు ఉంటే బూస్ట్ తాగు. బూస్ట్ ఏమి ఎవరు కలిపేవాడు ఇక్కడ నీకు. బ్యాగ్ అయితే కొనుక్కొచ్చుకోండి ఒకటి. బ్యాగ్ కాలేజ్కి పట్టుకెళ్ళారు కదా, ఇది కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉన్నారులే స్పెసిఫిక్గా అన్న బ్యాగ్ కొనుక్కొచ్చుకోవాలా లేదా అని మొన్న ఎవడో కామెంట్ పెట్టాడు. సో ఇలాంటి కళాఖండాలు చూసినప్పుడు చెప్పాలి అనిపిస్తుంది. సో బెడ్షీట్ అది కూడా తెచ్చుకోండి, టూత్ పేస్ట్ తెచ్చుకోండి. ఈ ఎంకమ్మ ఈ టూత్ పేస్ట్లు కూడా చెప్పాలా? ట్రిమ్మర్ తెచ్చుకోండి, గ్రూమింగ్కి కావాలి కదా, కాలేజ్కి నీట్గా ఉండాలి. గడ్డిలా పెంచుకొని తిరగమాకండి. తిరిగినా ఏం అనరు, కాకపోతే ఎందుకు కొంచెం నీట్గా ఉండండి. బెల్ట్ ఒకటి తెచ్చుకోండి. సైకిల్ అంటే ఇంకా మొన్న ఇందాక ఏదో అన్నావు కదా సీనయ్య, సైకిల్ ఎకో గ్రీన్ క్యాంపస్ అని. అవును. సో సైకిల్ అనేది ఇక్కడికి వచ్చి కొనుక్కునేదంటే సాహసమే అని చెప్పాలి. రేట్లు మామూలుగా దొబ్బుతాడు ఒక్కొక్కడు. మీకు ఒక విషయం తెలిసాలంటే కొత్తగా పిల్లలు వచ్చే రోజు సైకిల్ షాప్ వాడు వస్తాడు మా క్యాంపస్కి. వాడు సైకిల్ డిస్ప్లేకి పెడతాడు, అక్కడ ఆర్డర్ తీసుకుంటాడు.
ఆ రేట్లు చూసి ఆ రేట్లకి మనకి మైండ్ తిరగటం కన్ఫామ్. ఇది ఇక్కడ పక్కన పెడితే సైకిల్ కొనేదాకా ఒక లెక్క. సైకిల్ రిపేర్‌కి ఏమన్నా వస్తే సైకిల్ రిపేర్ షాప్ అయితే ఉంటది. మా క్యాంపస్‌లోనే. దాంట్లో రేట్లు చూస్తే నాకు మైండ్ దొబ్బిద్ది. అది నేను బండి వాడుతున్నానా, సైకిల్ వాడుతున్నానా అని నాకే చిప్పు దొబ్బిద్ది. సో, నేను నా సైకిల్ రిపేర్ వచ్చింది. ఆ సైకిల్ రిపేర్ చేపిచ్చలేక ఆడడిగిన డబ్బులు ఆ సైకిల్‌కి అంత వర్త్ కాదని ఆ సైకిల్‌నే వదిలేసిన మహానుభావుడిని నేను. సైకిల్‌నే వదిలేసా. ఆ రిపేర్ చేపిచ్చే డబ్బులు కూడా అనవసరం అని. ఆడు రెండున్న ఏ చిన్న రిపేర్ అయినా వాడు 1000, 500, 500 తక్కువున్న రూ. 1000 పైన చెప్తా ఉంటాడు. నా రిపేర్ 2500 చెప్పాడు చిన్న రిపేర్‌కి. ఒరేయ్! నీ ఇంకమ్మ 2500 నువ్వే ఉంచుకో నా సైకిల్ అవసరం లేదని చెప్పి వచ్చేసాను. అది ఎక్కడుందో కూడా నాకు గుర్తులేదు ఇప్పటికి. ఉండటానికుంది. నేను దాన్ని చూసి 2 సంవత్సరాలు ఏమో అయినట్టుంది ఆ సైకిల్‌ని. ఎళ్లి చూడాలి అసలు ఉందో, పోయిందో లేకపోతే ఎవరైనా కోసుకొని ఎళ్ళిపోయాడేమో. సీనయ్య అన్నయ్య, అయిపోయినట్టే ఉంది. ఇంకేమైనా డౌట్‌లున్నాయా నీకు? ఇంటర్ అయిపోగానే ఇంకా మనకి బుక్స్‌తో సంబంధం లేదు. ల్యాప్‌టాప్‌తోనే సంబంధం అనుకునే మాకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ల్యాప్‌టాప్ బాగా ఉపయోగపడిద్దా? అంతగా ఉపయోగం ఉండదంటావా? ల్యాప్‌టాప్ కొనుక్కొచ్చుకుంటే బెటర్. ఎటు వచ్చిన తర్వాతైనా మీకు చెప్తారు ల్యాప్‌టాప్ కన్ఫర్మ్ కావాలి. ఏ బ్రాంచ్‌కైనా ఈ పలానా బ్రాంచ్ అని అయితే లేదు. అన్ని బ్రాంచెస్‌కి అయితే ల్యాప్‌టాప్ కావాలి. ఇక్కడికొచ్చిన తర్వాత తలకాయ పట్టుకొని కొట్టుకోవటం కన్నా సో ఏది కొనాలి అనేది దానికన్నా ఆహ్, సో దానికన్నా ఏదో ఒకటి కొనుక్కొనొస్తే బెటర్. ఇక్కడికొచ్చిన తర్వాత సాహసాలు చేయటం కన్నా. ఆ! ఇంకా హాస్టల్ వీడియో పెట్టేశాను. అది చూసుకోండి. మీ హాస్టల్ కొత్తది. వాష్‌రూమ్స్ బావుంటాయి. అంతా బావుంటది. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు కామెంట్. సీనయ్య నువ్వెప్పుడు హాస్టల్‌కెళ్ళేది? నేను ఆగస్ట్ 10th వెళ్తున్నా భయ్యా. మీది ఏ కాలేజ్ సీనయ్య? అడగటం మర్చిపోయాను. ఓకే. చెప్పకూడదా? సరే. చూడదు. చెప్పకూడదు. సరే ఇందాక నుంచి అడుగుతున్నా గానీ సమాధానం చెప్పట్లే ఏ హాస్టలో. సరే నీ హాస్టల్‌కి ఏమేమి కొన్నావో ఒక వీడియో అయితే చేసి పెట్టు మన గాయ్స్ కోసం. మనోళ్ళేలే ఒక్క వీడియో ప్లీజ్ అన్న. మొన్న రివ్యూ అయితే చెప్పారు 'భారతీయ 2' చూడండి ఒకసారి బావుంటది. చాలా న్యాచురల్‌గా చెప్పారు. ఫ్యాన్స్ కొట్టినా గానీ ఉన్నదున్నట్టుగా సుత్తి లేకుండా చెప్పిన మహానుభావుడు మావాడు. సీనయ్య ఇంకంతేనా? ఇప్పటికే 20, 22 నిమిషాలు అయిపోయింది వీడియో. స్టిల్ ఎనీథింగ్? ప్యాక్ చేసుకోవడమే భయ్యా ఇంకా వెళ్ళింది. ఏందది? ప్యాక్ చేసుకోవాలి బ్యాగ్స్. బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఎప్పుడో అదేలే. మా వాళ్ళకేమో 25 నీకేమో ఆగస్టు 10 దాకా ఉంది. సో, నేను చెప్పినంత లిస్ట్ రాసుకోండి జాగ్రత్తగా. నువ్వు కూడా రాసుకో సీనయ్య. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడుగు. ఇంకంతే కదా. క్యాప్ ఒకటి తెచ్చుకోండి. ఎండ ఏమన్నా ఉంటే ఆడుకునేటప్పుడు పనికొస్తది. అది సంగతి. ఇక్కడితో అలాగే. ఎండ్ చేసేద్దాం వీడియోని. ఇప్పటికే చూసేవాళ్ళు ఎంతమందో, మాది పోయినోళ్ళు ఇండియా మధ్యలో వదిలేసి ఎంతమందో నాకు తెలీదు. ఓకే. ఇంకేమైనా ఉందా సీనయ్య? మీరు మా ఆడియన్స్‌కి చెప్పాలనుకుంటున్న సందేశం ఏమైనా ఉంటే చెప్పండి లాస్ట్‌గా. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే సీనయ్య గారు. చాలా మంచి మాట చెప్పారు. చాలా గొప్పగా చెప్పారు ఇన్‌ఫాక్ట్. సీనయ్య గారు సరే అండి. మీ సేవలు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ఎళ్ళొస్తానండి. సో, వెళ్ళొస్తానండి. ఎళ్ళొస్తామండి. బాయ్ గైస్. ఇక్కడితో సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ మళ్ళీ మళ్ళీ క్యాంపస్‌లోనే కలుద్దాం. బాయ్. 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 మావాడు చెప్పింది ఫాలో అయిపోండి బాగా. బాయ్ గైస్. బాయ్ గాయ్స్.